అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు లంచ్‌లోకి బెండకాయ పులుసు ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇలా ఒకసారి పులుసు పెట్టుకొని చూడండి. చేపల పులుసు మించిన టేస్ట్ అయితే ఉంటది. పొట్టు పెసరపప్పుని ఒక టీ గ్లాస్‌లో సగం అయితే నానబెట్టుకున్నాను. అందులో కొన్ని బియ్యం వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకొని ఒక 2, 3 టైమ్స్ కడిగి ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. పొట్టు మొత్తం కూడా తీయనవసరం లేదు. పొట్టు ఉండగానే గ్రైండ్ చేసుకోవచ్చు. వాటిని ఇడ్లీ వేసుకునే పాత్రలో కానీ ఇలా గుంట పొంగనాలు వేసుకునేది ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు. నేనైతే గుంట పొంగనాలు వేసే దాంట్లో వేసాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకొని స్టవ్ పై ఒక బాండీని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు మెంతులు వేసుకున్నాను. పులుసులోకి ఆవాలు మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల పులుసులోకి కూడా కొంచెం ఆవాలు మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని పొడి చేసుకొని దింపేటప్పుడు కొంచెం పైనుంచి జల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని గ్రైండ్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ గ్రైండ్ చేసేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క, 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకొని రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేసుకుని బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని ముందుగా నానబెట్టుకుని చింతపండు నుంచి రసాన్ని తీసుకొని బెండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పెసరపప్పు గుంట పొంగనాలని 2 కింద కట్ చేసుకుని పులుసులోకి యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మరిగించుకున్నామంటే ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా పులుసు ట్రై చేశారా? నాకు కూడా కామెంట్ చేయండి. నా రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోలో ఉంది కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.